దళితుల కోసం ఏమైనా చేయగలిగారా? మీరు రాజకీయాల్లోకి మీ బ్రదర్ రాకముందు నందిగాంలో ఉన్న సిచ్యువేషన్స్, పేదవారు కావచ్చు, వివిధ వర్గాల్లో ఉన్నవారు కావచ్చు, ప్రత్యేకించి దళితుల గురించి అంటే యాజ్ ఎ దళిత్గా నాకు నేను చేయగలిగింది, నేను చేసింది ఒకటి ఉంది. నందిగామ నియోజకవర్గంలో దళితులు ఆత్మగౌరవంతో, ఆత్మాభిమానంతో బతికేటట్టు చేశాను. ఎందుకు, ఎలా, ఏంటనేది నేను ఆన్ రికార్డ్ నేను చెప్పలేను. కానీ ఆత్మాభిమానంతో, ఆత్మగౌరవంతో ఉన్నారు. ఎవరిని కూడా మేము డిసోన్ చేసుకోలేదు, ఓన్ చేసుకున్నాం. మాతో పాటు ఉన్నారు. మేము అంటే నేను చెప్తున్నాను మీకు ఎగ్జాంపుల్, మీరు అన్నారు కదా ఒకటి ఎగ్జాంపుల్ అంటే చెప్పచ్చు చెప్పకూడదు. కానీ ఇప్పుడు నందిగామలో మున్సిపాలిటీ ఒకటే మున్సిపాలిటీ ఉంది. అవును. మా మున్సిపల్ చైర్మన్ పాపం వరలక్ష్మి గారని ఆవిడ చనిపోయారు. యాక్చువల్గా వరలక్ష్మి గారు అని తమ్ముడు అనిపిస్తాను, నేను అక్కని పిలుస్తాను. మాకు అంత ఫ్యామిలీ ఉండేది. సరే, అది కూడా ఆవిడ చనిపోతే దాన్ని కూడా ఆవిడ అనారోగ్యంతో చనిపోతే ప్రతిపక్ష పార్టీలు ఆవిడని వీళ్ళ వేధింపులతోనే చనిపోయారని చెప్పి రకరకాల చెత్తంతా అసహ్యకరమైన మాటలు మాట్లాడాడు. అది వేరే విషయం. ఆవిడ చనిపోయినప్పుడు ఎవరికైనా మున్సిపల్ చైర్పర్సన్ ఇవ్వచ్చు. అటువంటిది మేము ఒక ఎస్సీ మహిళకి ఇచ్చాం. అంటే మా ఉద్దేశం ఏంటంటే, ఒకటి ఏంటంటే పలానా కులమని ఇవ్వలేదు తప్ప సుమా ఈవిడ ఇలా క్యాస్ట్ అని చెప్పి క్యాస్ట్ చూడలేదు. అక్కడ ఎవరు అర్హులు వాళ్ళకి ఇచ్చాం, ఎవరు సీనియర్టీ వాళ్ళకి ఇచ్చాం. జస్ట్ బికాస్ షీ ఈజ్ ఎస్సీ షీ వాజ్ డినైడ్ ఫర్ దిస్ ఆఫర్ అనుకోలేదు. ఈవెన్ దో అయినప్పటికీ కూడా ఎవరైనా సరే ఎవరైతే పార్టీ కోసం కష్టపడతారో వాళ్ళకి ఇచ్చాం. అలా చాలా చేసాం. అది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో అటువంటి ధైర్యం ఈ టీడీపీలో, ఈ గవర్నమెంట్లో ఈ ఎమ్మెల్యే గారు చేయలేరు. అది కూడా చెప్తాను, చేయలేరు. అది మేమే చేయగలం. అదే చెప్తున్నాను కదా, ఆత్మాభిమానంతో, ఆత్మగౌరవంతో పనిచేసేలా చేసామని చెప్తున్నాను. నేనేమి ఎలిగేషన్ చేయట్లేదు. నేనేమి ఎలిగేషన్ చేయాలంటే ఏదో చేయొచ్చు, ఆత్మాభిమానం చేయాలి. అదే చెప్తాను. నేను ఎవరిది డైరెక్షన్స్ తోడు, ఎవరికో డమ్మీగానో లేకపోతే ఎవరు నాకు ఇంకోటి ఎవరు షాడో మేము ఉండం. గెలిచిన రాజులా ఉంటాం, ఓడిపోయిన రాజులాగే ఉంటాం. పేద ప్రజల మీద ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి లేదంటారా? ఈ విధానం అమలు తీసుకురావడం ఈ ఒక్క విధానమే కాదు, ఏ విధానం అయినా సరే పేద ప్రజల మీద చిత్తశుద్ధి లేదు. అసలు బేసికల్గా చంద్రబాబు నాయుడు గారి హిజ్ హార్ట్ లైస్ విత్ కార్పొరేట్స్. ఆయన ఎప్పుడు కూడా పిఎన్ యాక్షన్ చాలా ఇష్టం ఆయనకి. ఆ పిఎన్ యాక్షన్ ప్రైవేటైజేషన్. సో మిమ్మల్ని అడుగుతున్నాను సార్, చిన్న క్వశ్చన్ అడుగుతున్నాను. P4 విధానం తీసుకొచ్చారు. ఏంటి సార్ P4 విధానం? P4 విధానం అంటే ఏంటంటే, సమాజంలో ఆయన చెప్పిన డెఫినేషన్, నా డెఫినేషన్ కాదు కోసమా, సమాజంలో ధనికులు, అత్యంత బలవంతులు, వాళ్ళు కొన్ని కుటుంబాలని అడాప్ట్ చేసుకోవాలి, దత్తత తీసుకొని వాళ్ళకి కావాల్సిన సాయం చేయాలి. వాళ్ళ కుటుంబం ఎదిగే వరకు. ఏంటి సార్ సాయం? వాళ్ళ చదువులకు డబ్బులు ఇవ్వాలి, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి. ఇవేనా సాయం అంటే? వాళ్ళు చెప్తుంది, ఇది చెప్తుంది. ఇది ఎవరి బాధ్యత సార్? అది ఈ రాజ్యాంగంలో రాజ్యం బాధ్యత, ప్రభుత్వం బాధ్యత, అత్యంత బలవంతమైన బాధ్యత. అంటే ఒక బలవంతుడి దగ్గరికి ఒక బలహీనుడు వెళ్ళి అమ్మా దేహి అని అడుక్కుంటే వాడు ఇస్తే వాడి జీవితాంతం వాడికి ఉండే సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమైపోవాలి సార్? ఇది గౌరవంగా జరగట్లేదా? ఎక్కడ జరుగుతుంది అసలు? ఎందుకు సార్ వాళ్ళు ఇప్పుడు అదే P4 తోటి చంద్రబాబు నాయుడు గారు ఇంకా బాగా చేయొచ్చు. ఇప్పుడు ఎలాగ సిఎస్ఆర్ అని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ కింద ఎలాగో ఫ్యాక్టరీస్ దగ్గర నుంచి చేస్తున్నారో, నువ్వు ఒక 500 ఫ్యామిలీస్ నువ్వు వేరు, వాళ్ళ దగ్గర నుంచి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయి. ఆ ట్రస్ట్ నుంచి ఇవి ఎవరికి ఇస్తున్నారో ఏమి ఇస్తున్నారో ఆ ట్రస్ట్ ద్వారా వస్తుంది. అంతే తప్ప అదే ఊర్లో ఉన్న వ్యక్తి, అదే ఊర్లో ఉన్న మనిషికి డబ్బులు ఇస్తే ఆడి జీవితాంతం వాడు బానిసే కదా సార్. ఇది ప్రభుత్వం చేయవలసిన బాధ్యత కాదా? నీ దయాదాక్షిణాల మీద ఇంక బతుకుతూ ఉండాలి. మా నందిగామలో ఒక మీటింగ్ పెట్టారు, P4 మీటింగ్. ఎవరు ఆ P4 మీటింగ్లో స్టేజ్ మీద ఉన్నారంటే ఒకరిద్దరు ఏదో మంచిగా ఉండొచ్చు. మిగిలిన వాళ్ళందరూ ఏం చేశారంటే ఆ రోజు షోకు మాత్రం బాబానికి వచ్చారు, తర్వాత ఎక్కడికో గాయబ్ అయిపోయారు. అంటే నీకు 50,000 ఇస్తే నువ్వు రాష్ట్రానికో దేశానికో పెద్ద సేవ చేసినట్ట. అంటే ప్రభుత్వం చేయవలసిన బాధ్యతని ప్రభుత్వం చేయకుండా ప్రభుత్వం తప్పించుకొని ప్రైవేట్ వ్యక్తికి చెప్తుంటే, ప్రైవేట్ వ్యక్తి చేస్తుంటే, ఆ ప్రైవేట్ వ్యక్తి ఆజమాషి ఎవరైతే దాని ద్వారా ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంకొన్ని కుటుంబాలు వచ్చి
పేదరిక నిర్మూలన జరిగిద్దని ఆయన చెప్తా ఉన్నారు. మీరు దానికి ఇంకో భాష్యం చెప్పారు. ఆ కోణాన్ని కూడా మనం అంగీకరించాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా గ్రామాల్లో ఉన్నప్పుడు కొంత ఉంటుంది. ఆత్మగౌరవం ఆత్మాభిమానంతో బతకడం కావాలి తప్ప అవును, ప్రభుత్వం నాకు కావాల్సిన మినిమం ఎసెన్షియల్స్, మినిమం బేసిక్ నీడ్స్ ఏంటి సార్? ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్, ఫ్రీ షెల్టర్, ఈ మూడే కదా సార్. ఈ మూడు ఇచ్చి నన్ను ఆర్థికంగా నిలబెట్టడానికి ఏదో ఒక లెవలీహుడ్ ప్రభుత్వం కల్పించాలి. ఆ లెవలీహుడ్ అనేది నా క్యాపబిలిటీ మీద, నా కెపాసిటీ మీద ఆధారపడి ఉంటుంది. అది దీని మీద ఆధారపడి ఉంటుంది, చదువు మీద ఆధారపడి ఉంటుంది, నా హెల్త్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ రెండింటిని బేస్ చేసుకొని నాకు ఒక లైవ్లీహుడ్ని క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అలా చేయకుండా మీరు వాడికి 500 దానం ఇవ్వండి, 1000 రూపాయలు దానం ఇవ్వండి, ఆ P4లో సమాజంలో ఏదో స్వర్ణ కమలం లాగా ఏదో చెప్పారు, బంగారు కుటుంబాలు. బంగారు కుటుంబం, బంగారు కుటుంబాలు, బంగారు కుటుంబాలు అంటే ఏంటి సార్? ఇది ఎవరన్నా నవ్వరా? ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి పిచ్చి పనులు చేస్తున్నారంటని? పిచ్చి పనులే కాదా ఆయన? ఇంకా ఆయన చెప్పాల్సింది ఏంటి? ఇంట్లోకి వెళ్ళి టీ పెట్టి తాగుతా ఉన్నారు, అందరితో కలిసిపోల్సి, అంటే ఓట్ బ్యాంక్ అంటారా సార్? మీరు నాకు ఇది తగిలిచ్చారు కదా, అవును, సేమ్ ఆయన కూడా అలా తగిలించుకుంటున్నాడుగా, అవును, ఇదే తగిలించుకుంటున్నాడుగా, అవును, కెమెరాలు ఉన్నాయి కదా, అవును. మోడీ గారు ఎలా షూట్ చేయించుకుంటున్నారు అలాగే షూట్ చేయించుకుంటున్నారు కదా. ఎవరు ఏ నాయకుడైనా వాళ్ళ రాజకీయ పార్టీలన్నీ అదే వ్యవహార శైలి ప్రదర్శిస్తూ ఉన్నాయి. దేనికి? ఏ రాజకీయ పార్టీ అయినా అదే వ్యవహార శైలి ప్రదర్శిస్తూ మీరు నిజంగా సేవ చేస్తే, మీరు నిజంగా సేవ చేస్తే మీకు పబ్లిసిటీ ఎందుకు సార్? మీకు అవసరం పబ్లిసిటీ ఎందుకు? ప్రజలు మెచ్చుకుంటారు మిమ్మల్ని, నాకు చాలా గొప్పగా చేశాడు చంద్రబాబు నాయుడు అనుకుంటారు. ఇవన్నీ లేకుండా ఫ్రీ పబ్లిసిటీ తోటి, పబ్లిసిటీ స్టంట్ తోటి అన్ని సెట్టింగ్లు వేసి